ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేము నవ్వుతాము, నవ్వినంత మాత్రం ఇంటెన్షన్ ఆపాదిస్తారా మీరు? ఇది చాలా తప్పు అని తక్షణమే వదిలిపెట్టమని ఆర్డర్స్ కూడా నిన్న ఇచ్చిన విషయం చెప్పాను. ఇచ్చిన విషయం మీరు చూశారు. అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏ విధమైన సంబంధం లేదు అని ప్రాథమికంగా సుప్రీంకోర్టు, హైయెస్ట్ కోర్ట్ ఆన్ ది ల్యాండ్ ఇవాళ చెప్తే, ఇవాళ మళ్ళీ గుంటూరు ధర్నా చేస్తారండి మహిళలు అంటే ఎవరు ఏంటంటే భారతమ్మ గారు క్షమాపణ చెప్పాలంట. అంటే మీకు భారతమ్మ గారి మీద కక్ష, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నడిపిస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున సుప్రీంకోర్టు మోడరేటర్కే సంబంధం లేదని చెప్పిన తర్వాత సాక్షికే సంబంధం అని అడుగుతా ఉన్నా. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మీరు అనవసరంగా సాక్షి పత్రిక మీద అపాసులు అనవసరమైన విషయాలు మీరు మాట్లాడారు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడారు, దాడులు చేశారు, ఇలాంటి ధర్నాలు చేస్తున్నారు. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు దీనికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అనవసరంగా సాక్షి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైంది. మీరు చేసినటువంటి ఈ తప్పుడు విధానాలకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్షమాపణ చెప్పవలసిన అవసరం కూడా ఉంది. కొమ్మినేని శ్రీనివాసను అరెస్ట్ చేయడంలో కానీ, లేదా సాక్షి మీద దూషణ భూషణలు మాట్లాడటం కానీ సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మహిళలను నలుగురు కూర్చోబెట్టి ఉన్నటువంటి ఎల్లో మీడియాలో భారతమ్మ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించి సమరవిడిపోతున్నారా? మాకు మహిళలు లేరా? మేము తిట్టించలేమా? సభ్యత కాదు, సంస్కారం కాదు, ఒక పద్ధతిగా వ్యవహరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని హెచ్చరిక చేస్తున్నాం. ఏదో రాజధాని మహిళల పేరుతో ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు అదే చూసా నేను. ఆయన అడుగుతున్నాడు, ఏమండి భూస్థాపితం చేశారా, చేస్తారా అని. చేస్తాడంట. నువ్వు భూస్థాపితం అవుతావు నువ్వు చేస్తున్న పనులకి. ఒక రాజకీయ పార్టీని మరొక రాజకీయ పార్టీ ఎప్పుడూ భూస్థాపితం చేయలేదు, గుర్తుపెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? మీరు భూస్థాపితం చేయాలనుకుంటే మరింతగా ఎదుగుతాను తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏదో తయారుగా హైదరాబాద్ నుంచి వచ్చారని ఆయన అడగటం, ఈయన చెప్పటం. ఆ యాంకర్ గారు, ఆ టీవీ యాంకర్ అడుగుతున్నాడు, భూస్థాపితం చేశారా, చేస్తారా అండి? చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైన పార్టీలు ఉండటానికి వీలు లేదు. ఈయన పార్టీ ఒక్కటే ఉట్టి గట్టుకు ఊరేగాలి. ఈయన పార్టీని, వీళ్ళ అబ్బాయి పార్టీను. ఇంకే పార్టీ ఉండటానికి వీలు లేదు. ఏ పార్టీ లేకపోతే పరిపాలన చేస్తారు, ఏదైనా పార్టీ ఉంటే పారిపోతారు. అంతకుమించి ఏమీ లేదు. నేను చెప్తున్నా, మళ్ళా మీరు పారిపోవాల్సిందే ఈ రాష్ట్రం నుంచి. గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి విధానాలు, మీరు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి విషయాలు, మీరు కక్షపూరితంగా చేస్తున్నటువంటి విషయాలు, అందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని మీరు అనుకుంటున్నారు. దానివల్ల జరుస్తారనుకున్నది ఎవడు జాడు గుర్తుపెట్టుకోండి. ఇంకా రాటు తేల్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. భూస్థాపితం చేయటం ఎన్టీ రామారావు గారి వల్లే కాలా, మీ వల్ల ఇద్దా? రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చెన్నారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు, అది వేరే విషయం చెప్తా. ఎవరి వల్ల కాదు. నువ్వెంత, నీ కథ ఎంత? అందువల్ల ఎదుటి పార్టీని ఏదో భూస్థాపితం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మీ అబ్బాయి ఇద్దరు కలిసి భూస్థాపితం అవ్వకుండా జాగ్రత్త పడండి అని చెప్తున్నా. మీ అబ్బాయి మాటని మొత్తం సర్వనాశనం చేసేస్తావు నీ పార్టీని. ఇప్పటికే లబోదివ్వమంటున్నారు నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా, నీ పార్టీ మంత్రులు కూడా. మీ అబ్బాయి మాటలని సర్వనాశనం చేస్తున్నారు పార్టీని. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు లేవు. లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత స్టీరింగ్ ఆయన చేతిలోకి పోయింది, చంద్రబాబు నాయుడు గారు స్టీరింగ్ వదిలేశాడు అని చెప్తున్నారు. దాన్ని ఉంటే సరి చేసుకో, సరి చేసుకుంటే నీ పార్టీ నిలబడిద్ది. లేకపోతే ఇవాళ వచ్చిందంతా నీ బలం అని అనుకోమాక. 3 పార్టీలు గెలిచి వచ్చినటువంటి బలం అది. గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇలాగే ఉన్నదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. ఓకే, ఏంటి ఎవరు చెప్తున్నారు? సోషల్ మీడియాలో జనం సోషల్ మీడియాలో చెప్తున్నారని చెప్పు. సోషల్ మీడియాలో జనం చెప్తున్నారని చెప్పమాక. సోషల్ మీడియాలో చెప్తారు. సోషల్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో చూస్తున్నాం కదా. సోషల్ మీడియా వాళ్ళ గుప్పిట్లో ఉంటుంది, మాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు.